హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లోనే ఈజీగా మనకు నచ్చినట్టుగా చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాక్లెట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా డ్రై ఫ్రూట్స్ తో కానీ ఇంకేమైనా వేసుకొని కానీ మనం కస్టమైజేషన్ చేసుకొని చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంట్లోనే ఇలా చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి కావాల్సింది ఇలా డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ అని ఇలా 2 కాంపౌండ్స్ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ లేదంటే బేకర్ స్మార్ట్ లో కానీ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఇలాంటి చాక్లెట్ మౌల్డ్స్ ని కూడా కొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి చాక్లెట్స్ లో ఇలా డ్రై ఫ్రూట్స్ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనం ఇంట్లోనే ఇప్పుడు స్టవ్ పైన చాక్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. అందరి దగ్గర అవెన్ ఉండదు కదా, సో దానికోసం అని చెప్పేసి 2 బౌల్స్ ఇలా ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ కరిగించుకునే బౌల్ అలాగే మౌల్డ్స్ తడి ఉండకుండా చూసుకోవాలి. తడి ఉందంటే చాక్లెట్ పాడవుతుంది. సో ఇప్పుడు ఇది పైనది వైట్ కాంపౌండ్, కిందది డార్క్ కాంపౌండ్. ఇవి రెండు నేనైతే సమానం తీసుకుంటున్నాను. కావాలంటే మీరు రేషియో చేంజ్ చేసుకోవచ్చు. 30% డార్క్ కాంపౌండ్ 70% మిల్క్ కాంపౌండ్ తీసుకుంటే మనకి డైరీ మిల్క్ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ కాంపౌండ్స్ ని ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని బయట పెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో అంటే కింద ఉన్న బౌల్లో వాటర్ వేడి చేస్తూ పైన బౌల్ కి ఆ వేడంతా వచ్చేలాగా ఇలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. అంటే డైరెక్ట్ గా మనం వాటర్ లో పెట్టము, అలాగే డైరెక్ట్ స్టవ్ పైన కూడా పెట్టకూడదు. జస్ట్ ఇలా వేడితో మాత్రమే చాక్లెట్ కరగాలన్నమాట. సో అదంతా కరిగిన తర్వాత లమ్స్ లేకుండా మొత్తం నీట్ గా కలిపేసుకొని ఇప్పుడు మౌల్డ్స్ లో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేదంటే డైరెక్ట్ గా ఇలా చాక్లెట్ లోనే డ్రై ఫ్రూట్స్ కలిపేసుకొని ఇప్పుడు ఈ మౌల్డ్స్ లో మొత్తము చాక్లెట్ ని అంతా సర్దేసుకోవాలి. ఇంట్లో ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఓవెన్ సేఫ్ బౌల్లో ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ అలా మధ్య మధ్యలో తీస్తూ అవెన్ లో పెట్టేసుకుంటే కూడా చాక్లెట్ కరిగిపోతుంది త్వరగా. సో ఇప్పుడు ఇవన్నీ చాక్లెట్స్ మౌల్డ్స్ లో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేయాలి, గ్యాప్స్ అన్ని ఫిల్ అవుతాయి. ట్యాప్ చేసి నార్మల్ ఫ్రిడ్జ్ లో 5 to 10 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా పెట్టే అవసరం లేదు. జస్ట్ 5 to 10 మినిట్స్ నార్మల్ ఫ్రిడ్జ్ లోనే, ఫ్రీజర్ కాదు. సో అందులో పెట్టేసుకొని బయటికి తీసి ఇలా డీమౌల్డ్ చేస్తే చూస్తున్నారు కదా, చక్కని షేప్ లో ఉన్నాయి మనకి చాక్లెట్స్. సో ఇప్పుడు వీటిని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకోవడానికి మనకి ఇలా చాక్లెట్ ర్యాపర్స్ కూడా దొరుకుతాయి. డిఫరెంట్ కలర్స్ లో అలాగే డిఫరెంట్ షేప్స్ లో కూడా దొరుకుతాయి. నేను ఇది నార్మల్ బేసిక్ ర్యాపర్ తీసుకున్నాను. సో ఇలా ర్యాప్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టే అవసరం లేదు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.